హస్తకళలకు సంబంధించి మనం ఎక్కడ చూసినా సరే అంతగా ప్రోత్సాహం అనేది ఉండదు. సో మరి మీ దానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం వస్తుంది, అసలు ఏమన్నా అందుతుందా? ప్రోత్సాహం చేయూత ఇస్తున్నారు అసలు ఎవరన్నా? రావట్లేదు. అదే మాది రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ గ్రాంట్ రూపేనా కనీసము గవర్నమెంట్ వాళ్ళు సహకారం ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. అంటే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు మీరు దీని? మార్కెట్ లోపల మార్కెట్ లేకపోవడము ఒకటి, చేసిన దానికి చేసే కళాకారునికి విలువ లేకుండా అయిపోతుంది. మార్కెట్ చేసే బిజినెస్ మ్యాన్కే ఎక్కువ డిమాండ్ అయిపోతుంది, కానీ చేసే వాళ్ళకు అదైపోతుంది, తక్కువ అవుతుంది. పెట్టుబడి లేక ఒకటి, పెట్టుబడి పెట్టి చేయలేక ఈయన చేయకపోవడం, అందియకపోవడం వల్ల ఈ మార్కెట్లో ఉన్న వ్యక్తులు చాలామంది చేస్తున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టి. మిషన్ వర్క్స్ ఎక్కువైపోయాయి, చేతి వృత్తులకు సంబంధించి మనకి చాలా తక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. దీనికి సంబంధించి మీరు ఎంత కష్టపడుతున్నారో మేము ఇప్పుడు చూస్తున్నాము. దీనికోసమే మేము ఇంత కష్టపడుతున్నామనే ఉద్దేశం మీదనే ఎంఎస్ఎంఈ అని సెంట్రల్ స్కీమ్ వాళ్ళు ఎంఎస్ఎంఈ అని మా యొక్క విశ్వకర్మ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు 1,80,00,000 రూపాయలు మనకు శాంక్షన్ చేశారు. అది కేవలం మనము 35% పే చేస్తే ఆఫ్టర్ మిగతా అంతా గ్రాంట్ రూపేనానే ఇచ్చారు. మిషనరీకి సంబంధించింది మిషనరీస్ ఇచ్చారు. ఆ మిషనరీ వల్ల కొంత మనకు ఇప్పుడు ఇది ఉండేది, ఇప్పుడు మనము ఇప్పుడు మాన్యువల్గా చేయాలి అని అంటే దీని మొత్తం ఈ విధంగా డెప్త్ కొట్టినప్పుడే వస్తుంది. అదే ఇప్పుడు మిషనరీ అన్నప్పుడు హైడ్రాలిక్ మిషన్స్ ఉన్నాయి, 100 పవర్ పంచ్ హైడ్రాలిక్ మిషన్స్. ఇది డెప్త్ వచ్చినప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది, కొంచెం ఈజీగా అయిపోతుంది. ఈ డిజైన్ అనేది రాదు, బట్ అవును ఈ డిజైన్ రాదు, బట్ ఈ షేప్ అనేది వస్తుంది. ఈ షేప్ మనము 1.5 days చేసేది 1 అవర్లోనే మనకు 1 అవర్ లోపలనే ఈ డిజైన్ వచ్చేస్తుంది. మనం నక్షి కొట్టినాం అనుకో 2 daysలో అయిపోతుంది అన్నదాన్ని ఒక 4 hours ఇవ్వచ్చు, కొంత లాభము చేకూరుతుంది. ఇప్పుడు అది లేటెస్ట్గా మొన్న వచ్చింది. మా బాబు అసలు చేస్తారో చేయరో తెలియదు అని చెప్పేసి అని అన్నారు ఇందాక. మరి యువతకు కూడా ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ కూడా మరి మన కళల్ని కాపాడుకోవాలంటే వాళ్ళకు కూడా మనకి చూపించాలి వీటి గురించి. కళలను కాపాడుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ముందడికి వచ్చినప్పుడు మాత్రమే ఈ కళ నిలబడుతుంది తప్పించి వేరే విధంగానైతే కాదు.